60 ఏండ్ల పరిపాలనలో వారు కట్టినవన్నీ వారిచ్చినవన్నీ లెక్కలతో సహా గతంలో కూడా చెప్పినా ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష, వారికి అడిగారు కాబట్టి. అధ్యక్ష, 2/6/2014 నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ 7,778 మెగావాట్లు అయితే మొన్న 1/1/2024 నాటికి 19,483 మెగావాట్ల అధ్యక్ష. అంటే 11,705 మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెరిగింది. ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 11,000 పెరిగింది 10 ఏళ్లలో. మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది 7,700 అయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలోనే 11,000 అధ్యక్ష. ఇది వారి దృష్టి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష. సోలార్ కెపాసిటీ అధ్యక్ష, వీళ్ళ 70 ఏళ్ల కాలంలో, వీళ్ళ 60 ఏళ్ల కాలంలో వీళ్ళు ఇచ్చింది 74 మెగావాట్ల అధ్యక్ష. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 6,058 మెగావాట్లు యాడ్ చేస్తూ 6,132 మెగావాట్లు 1/1/2024 నాటికి మెయిన్ తీసుకొచ్చింది అధ్యక్ష. పీక్ డిమాండ్ అధ్యక్ష ఆనాడు 5,661 మెగావాట్లు, కానీ మేము ఇచ్చిన పీక్ డిమాండు 15,497 మెగావాట్ల అధ్యక్ష. గ్రిడ్ కన్జంప్షన్ నిన్న వారు చెప్పిన లెక్క ప్రకారం మిలియన్ యూనిట్లలో 2/6/2014 నాడు మీరు ఇచ్చింది 128 మిలియన్ యూనిట్లు. 128 మిలియన్ యూనిట్లు. మేము ఆ రోజు అడిగిన వారు చెప్పేటప్పుడు నేను 23-22కు 23-24కు నేను చూపిస్తున్న తేడాన్ని వారు చెప్తున్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు, నేను అడిగిన ఒకసారి 14 చెప్పండి కానీ వారు చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా 297.89 మిలియన్ యూనిట్ల అధ్యక్ష. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన విద్యుత్తు 128 నుంచి 297.89 తీసుకొచ్చాం అధ్యక్ష. ఇక పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఇప్పటి కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు వచ్చామో ఒక్కసారి చూస్తే ఆనాటికి 1196 యూనిట్ల అధ్యక్ష, కిలోవాట్స్ అధ్యక్ష పర్ క్యాపిటల్ కన్జంప్షన్. మేము దిగిపోయినాటికి 2,349 అధ్యక్ష. రెండింతలకు పైన పెరిగినాం అధ్యక్ష. దేంట్లో చూసినా 100% డబుల్ ఉన్నాం అధ్యక్ష, దేంట్లో చూసినా సరే అధ్యక్ష. అట్లాగే ఒక్క ట్రాన్స్ఫార్మర్ అయ్యలే, ఒక పోల్ రాలే, ఒక వైర్ రాని పరిస్థితి ఇవ్వాలి అధ్యక్ష. అవ్వాలి కాదు, ఈ 8 నెలలుగా ఒక పోల్ ఇస్తున్న సందర్భం లేదు అధ్యక్ష. అది ఎవరిని అడిగినా చెప్తారు కన్జ్యూమర్లు, నేను చెప్పడం కాదు అధ్యక్ష. మేము వచ్చే నాటికి 2004 నాటికి 400 kV సబ్స్టేషన్లు వీళ్ళ ఘనత వహించిన 60 ఏళ్ల పాలనలో 6 అధ్యక్ష, 6. మేము వచ్చిన తర్వాత 22 యాడ్ చేసి ఇవాళ 28 400 kV సబ్స్టేషన్లు నిర్మాణం చేసినాం అధ్యక్ష. వీరన్న అప్పు అంటే చెప్తున్నాం అధ్యక్ష. 220 kV సబ్స్టేషన్లు వీరు 51 ఇచ్చిపోయారు అధ్యక్ష. 53 కలిపి ఇవాళ 104 చేసినాం అధ్యక్ష. మేము 132 kV సబ్స్టేషన్లు 176 అధ్యక్ష ఆనాడు, ఇవాళ 252 అధ్యక్ష. ఇక లైన్ ఈహెచ్టి సబ్స్టేషన్లు ఆనాడు 233, ఇవాళ 384. ఈహెచ్టి లైన్ లెంత్ కిలోమీటర్లలో, సర్క్యూట్ కిలోమీటర్స్లో ఆనాడు 16,379 అయితే ఇవాళ 28,506 అధ్యక్ష. ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ ఆనాడు 14,973 అయితే ఇవాళ 41,115 అధ్యక్ష. 3 రెట్లు పెంచినాం అధ్యక్ష. ఈ ట్రాన్స్ఫార్మింగ్ కెపాసిటీ చెప్పాలి, అర్థం కావాలి సభ్యులకు కూడా, కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష. ఆనాడు మేము రాగానే మొట్టమొదటి నిర్ణయం కేసీఆర్ గారు విద్యుత్ పైన తీసుకొని ఏ రాష్ట్ర అభివృద్ధికైనా, దేశాభివృద్ధికైనా, మానవాభివృద్ధికి ప్రధానమైంది మొదలు ఇవ్వాల విద్యుత్. కాబట్టి విద్యుత్ రంగంతోనే మిగతా అన్ని రంగాల అభివృద్ధి ఆధారపడి ఉంది. కాబట్టి దానిపైనే దృష్టి పెట్టి వారు మొట్టమొదటిగా సీఎండీని నిర్మాణం చేసి, వాళ్ళు నియామకం చేసి పిలిచి అందరినీ మనం ఇప్పుడు ఒకటేసారి రైతాంగానికి కూడా 6 నెలల్లోనే
ఒక్క వ్యవసాయ రంగానికి తప్ప మిగతా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించారు అధ్యక్ష. నాకు షాక్ ఇచ్చే నాటికి అందరికీ కూడా గృహ వినియోగాలకు కావచ్చు, వాణిజ్య వినియోగానికి కావచ్చు, పారిశ్రామిక వినియోగానికి కావచ్చు 24 గంటల కరెంటు మేము జూలైలో వస్తే, జూన్లో వస్తే నవంబర్ నాటికే ఇచ్చారు అధ్యక్ష. విద్యుత్ రంగానికి కూడా ఇదే పద్ధతిలో ఇవ్వడానికి ఏం ఆటంకాలు ఉన్నాయి, ఏం అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి అందరిని పిలిచి రివ్యూ చేశారు అధ్యక్ష. చెప్తే వాళ్ళు చెప్పిన మాట, సార్ సడన్గా ఇవ్వాలా, ఒక 10,000 మెగావాట్లు దొరికి మనం తెచ్చుకున్నా మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయలేం, డిస్ట్రిబ్యూషన్ చేయలేం అన్న మాట చెప్పారు అధ్యక్ష. ఎందుకు అంటే ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన మెకానిజం లేదు, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మెకానిజం లేదు, లైన్స్ లేవు, సబ్స్టేషన్లు లేవు, ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించినవి లేవు, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినవి లేవు. అవి నిర్మాణం చేసుకుంటే తప్ప రైతాంగానికి కూడా 24 గంటలు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి విద్యుత్ అధికారులందరూ చెప్పారు.